హలో హాయ్ ఫ్రెండ్స్, టుడే రెసిపీ వచ్చేసి ఎగ్ ఫ్రై అండి. ఎగ్ ఫ్రైకి వచ్చేసి నేను 2 ఆనియన్స్ 2 ఎగ్స్ అయితే తీసేసుకున్నానండి. దీన్ని అయితే అలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. ఓకే, నేను 2 ఆనియన్స్ని అయితే కట్ చేసేసుకొని గ్యాస్ పైన ఒక కళాయి పెట్టేసుకొని దానిలో వేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి. దీనిలో అయితే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేశానండి. ఇది కొంచెం ఆనియన్స్ అయితే ఫ్రై అయ్యేంత వరకు ఉంచుకుందాం చూడండి. ఓకే, దీనిలో నేనైతే కొంచెం పసుపుని అయితే యాడ్ చేస్తున్నానండి. పసుపు వేయడం వల్ల ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోతాయి చూడండి ఫ్రెండ్స్. పసుపు అయితే కొంచెం యాడ్ చేశానండి. ఓకే అండి, ఆనియన్స్ అయితే ఇలా ఫ్రై అయిపోయాయి. దీనిలో నేను 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేసేస్తున్నాను చూడండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఆనియన్ అయితే చక్కగా ఫ్రై అయిపోయాయి. దీనిలో నేనైతే ఎగ్ కొట్టేస్తున్నాను చూడండి. ఆనియన్స్ ఇలా సపరేట్ చేసి మధ్యలో ఆయిల్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ ఆయిల్లో మనం ఎగ్ అనేది కొట్టేస్తే అది చూడండి ఎలా ఫ్రై అయిపోతుందో. గ్యాస్ని అయితే హైలో పెట్టేసి నేను ఎగ్స్ని అయితే ఇలా దీనిలో వేసేస్తున్నాను చూడండి. ఇలా వేసినప్పుడు గ్యాస్ని హైలో పెట్టండి ఫ్రెండ్స్, అప్పుడు ఎగ్ అనేది చక్కగా ఫ్రై అయిపోతుంది. ఓకే అండి, ఇలా ఫ్రై అయిన తర్వాత దీన్ని రెండో వైపు కూడా తిప్పుకోవాలి. తిప్పేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇలా మొత్తం ఆనియన్స్ అన్ని కలిపేయండి. ఓకే అండి, ఇదైతే చాలా ఫ్రై అయిపోయింది. ఆయిల్ కూడా పైకి వచ్చేస్తుంది కదా ఫ్రెండ్స్. దీనిలో నేను ఆల్రెడీ పసుపు సాల్ట్ యాడ్ చేశాను. 1 టేబుల్ స్పూన్ అయితే కారం వేసేస్తున్నానండి. కారం వేసేసిన తర్వాత దీనిలోనే నేను గరం మసాలా కూడా యాడ్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. గరం మసాలా కూడా దీంతో పాటు వేసుకుంటే చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుందండి ఫ్రై అనేది. ఓకే ఫ్రెండ్స్, ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇది తిప్పేసుకున్న తర్వాత నేను దీనిలోనే కొంచెం కరివేపాకు అయితే యాడ్ చేసేస్తాను చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, కరివేపాకు కూడా యాడ్ చేశానండి. కరివేపాకు యాడ్ చేసిన తర్వాత ఫ్రై స్మెల్ అనేది చాలా అంటే చాలా సూపర్గా వస్తుందండి. ఓకే ఫ్రెండ్స్, ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. చూడండి, ఈ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. దీన్ని అయితే చక్కగా ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ఓన్లీ 10 మినిట్స్లోనే రెడీ అయిపోతుందండి. ఇది కూడా బ్యాచిలర్స్కి అయితే చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఒక సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నానండి. ఓకే ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయి, కామెంట్స్లో నాకు తెలియజేయండి. బాయ్ ఫ్రెండ్స్.